భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగని మహాశక్తి యాగం కాకినాడ శ్రీపీఠం కేంద్రంగా నిర్వహిస్తున్నామని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. రేపటి నుండి నెల రోజుల పాటు మహాశక్తి యాగం జరుగుతుందని తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ యాగం చేయడం అదృష్టమని చెప్పారు. 100 కోట్ల కుంకుమార్చన అనేది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని అన్నారు. ఒకే చోట 12 నుండి 15,000 మంది మహిళలు కుంకుమ పూజ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. కోవిడ్ తర్వాత ప్రతి వ్యక్తి యొక్క జీవితం ఒక పీడకల లాంటిది. ప్రతిరోజు మనం బతికేస్తున్నాం అంతే. వాస్తవం చెప్పాలంటే మనందరం బతికేస్తున్నాం. ఏదో మందులు దొరుకుతున్నాయి, వేసుకుంటున్నాం, ఏదో తినేస్తున్నాం, బతికేస్తున్నాం. కానీ కోవిడ్ ముందు ఉన్నంత మన ఆలోచన, టార్గెట్ లేకపోతే ఒక జీవితం మీద ఇది అయిపోయిన తర్వాత 9 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఏది కుంకుమార్చన కార్యక్రమం. అక్కడ యాగశాలలో 8 గంటల నుంచి బగళాముఖి జపము, బగళాముఖి అనుష్ఠానము, అలాగనే రుద్ర జపము, రుద్రపారాయణ, అతిరుద్ర అనుష్ఠానం జరుగుతుంది. అలాగనే నక్షత్ర శాంతి జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఏ రోజుకు ఆ రోజు ఆ విశేష దేవత, ఆ శక్తికి ఆవాహన, అర్చన అవి జరుగుతాయి. మా నిత్య అనుష్ఠానం జరుగుతుంది. ఇవన్నీ అక్కడ జరుగుతాయి. 8 గంటలకు ప్రారంభమవుతుంది. మనం మనుషులం, మనం ఇంకొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి అని వాళ్ళని మోటివేట్ చేసిన తర్వాత మొన్న నవరాత్రుల్లో మీరు చూస్తే 5,000 మంది, 7,000 మంది, 10,000 మంది కాదు, వాళ్ళందరూ ఒక వరుస క్రమంలో చాలా పద్ధతిగా వచ్చారు. అలాగని మేము ఇప్పుడు ఓపెన్ చేయడం కాకుండా ఇప్పుడు కూడా వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాము. వాళ్ళు వచ్చి ఒక అరగంట 30 గంటలు ఇక్కడ పూర్తిగా ప్రాంగణం నిండిపోతుంది. ప్రతిరోజు ఒక్కొక్క స్వామీజీ అంటే వాళ్ళ వీలుని బట్టి వస్తారు. ఇంకా మాకు డేట్లు అందరూ వస్తామన్నారు. వాళ్ళ డేట్లు చూసుకొని ఫిక్స్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళు అనుగ్రహ భాషణ చేస్తారు. పండితులు కానీ స్వామీజీలు కానీ ఈ వేదిక మీద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క చాలా ఎత్తైనటువంటి, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మూర్తులు ఇక్కడికి వచ్చాయి. కొత్తవి అక్కడ తయారు చేయించాం. పంచలోహాలతోటి సుమారు 120 కేజీల బరువుతో చేయించాం. అది వచ్చాయి. వాటికే ఇక్కడ కుంకుమార్చన వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. హోమాలు, కోటి దీపం కానీ